జిల్లాలో జరిగిన సంఘటనల సమగ్ర సమాచారం స్టేట్ రౌండ్లతో ఓసారి చూద్దాం. మహారాష్ట్రలో గోవధ నిషేధం అమలుతో అక్కడ పశువులను ఆదిలాబాద్ సరిహద్దుల నుంచి రాష్ట్రానికి తరలిస్తున్నారు వ్యాపారులు. దొంగచాటుగా పశువులను దిగుమతి చేసుకోవడాన్ని గమనించిన బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుంచి 3 లారీలలో తరలిస్తున్న 60 పశువులను పట్టుకుని రూరల్ స్టేషన్ కు తరలించారు. ఈ లారీను సీజ్ చేసిన పోలీసులు వాటిని గో సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మాలీల సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. మాలీలను ఎస్టీలలో చేరుస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు నేకోడి రవీందర్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి మాలీ కులస్తులపై స్టడీ చేయాలని కోరారాయన. ఉమ్మడి రాష్ట్రంలో సీరియల్ నంబర్ 20లో మాలీ కులస్తులను ఎస్టీలలో చేర్చారని, ఇప్పుడు తెలంగాణలోనూ అదే విధంగా ఉంచాలని రవీందర్ కోరారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు అర్బన్ హెల్త్ సెంటర్ కాంట్రాక్టు ఉద్యోగులు. 8 జిల్లాల్లోని 81 అర్బన్ హెల్త్ సెంటర్స్ లో సుమారు 567 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అర్బన్ హెల్త్ మిషన్ ప్రాజెక్టులో వీరిని కొనసాగించడానికి గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ లో వారోత్సవాలు నిర్వహించినట్టు మహిళా నాయకులు నాంచారి శైలజ తెలిపారు. జిల్లా పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు గిఫ్టులు అందించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని శైలజ కోరారు. కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో మద్యం జోరుగా పక్క రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కొన్నేళ్లుగా మద్య నిషేధం అమల్లో ఉంది. దాంతో రాష్ట్రం నుంచి ఎడ్లబండ్లు, నాటుపడవల ద్వారా మద్యాన్ని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు సరఫరా చేస్తూ వ్యాపారులు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఈ సంగతి తెలిసినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో అయ్యప్ప ఆలయ 19వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి, అయ్యప్ప హోమాలను నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్య సెల్ టవర్ ను నిర్మించొద్దంటూ కరీంనగర్ జిల్లా మెట్పల్లి ఏకలవ్య నగర్ కాలనీ వాసులు నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మిస్తే తమ ఆరోగ్యం దెబ్బతింటుందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది అధికారులకు చెప్పినా పట్టించుకునే వారు కరువయ్యారని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట పాటు మెయిన్ రోడ్ పై ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.